నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నర్సంపేట పురపాలక సంఘం కార్యాలయంలో మున్సిపల్ పాలకవర్గంతో చర్చలు జరిపారు. నర్సంపేట పట్టణ అభివృద్ధికి అన్ని విధాల సహకారం అందిస్తామని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో వివిధ అంశాలపై చర్చించారు. 21 వార్డులో పూర్తి మెజారిటీతో పాలకవర్గం కొలువుదీరింది అని ఇందుకు సహకరించిన నర్సంపేట పట్టణ ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. నర్సంపేటను 30 వార్డులను అన్ని రంగాలలో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తామని అన్నారు. 21 డివిజన్ సభ్యుల్ని విజయానికి వారి తోడ్పాటు అందించి విజయం సాధించే కొరకు వారి యొక్క మద్దతు ఇచ్చిన సందర్భంగా మీ ద్వారా నర్సంపేట పట్టణ ప్రజలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారము వారందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వారు ఏదైతే కాంగ్రెస్ పాలన ఇందిరమ్మ ఏదైతే ప్రభుత్వంలో ప్రజాపాలనలో వారు విశ్వాసంతో ఓటు అందించి గెలిపించిన ఆ యొక్క సందర్భంలో వారు పూర్తి స్థాయిలో వారు విశ్వసించిన ఆ యొక్క విశ్వాసాన్ని పంపు చేయకుండా 30 మంది కౌన్సిలర్ల ద్వారా పక్షపాతం లేకుండా రాజకీయమైన వివక్ష లేకుండా పట్టణ ప్రజలకి ఏదైతే సంక్షేమ అభివృద్ధి అందిస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా ఏదైతే నర్సంపేట ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి తెలియజేస్తా ఉన్నాను, హామీ ఇస్తా ఉన్నాను. మరి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో నర్సంపేట పట్టణం మరి ఇది 3వసారి మున్సిపల్ ఎన్నికల సందర్భంలో 2 పర్యాయాలు కూడా కాంగ్రెస్ పార్టీకి ఆశీర్వదించి అవకాశం కల్పించడం జరిగింది. కాబట్టి ఈ రోజు ఇంకా మెండుగా ఏదైతే ప్రజాపాలన అందిస్తున్న నేపథ్యంలో మన నర్సంపేట పట్టణానికి పూర్తి స్థాయిలో అభివృద్ధి సంక్షేమం అందిస్తారనే విశ్వాసంతో నమ్మకంతో మాకు అవకాశం కల్పించినారు. కాబట్టి తప్పకుండా మౌలిక వసతులతో పాటు సంక్షేమం పూర్తి స్థాయిలో అందిస్తా వారి యొక్క విశ్వాసాన్ని పంపు చేయకుండా పూర్తి స్థాయిలో నర్సంపేట ఏదైతే పట్టణాన్ని ఒక నగరం మోడల్ గా పూర్తిగా అభివృద్ధి సాధిస్తా అవకాశం కల్పిస్తారని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా మరోసారి ప్రజలందరికీ హామీ ఇస్తూ నూతన కౌన్సిలర్లకి శాసనసభ్యునిగా కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వం నుంచి వచ్చే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వివక్ష లేకుండా పక్షపాతం లేకుండా అందరికీ కూడా అందించి నాకు సంపూర్ణమైన మద్దతు ఈ 30 మంది కౌన్సిలర్కు అందిస్తారని చెప్పి ఈ సందర్భంగా హామీ ఇస్తాను.